అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాదయ వల్ల ఆయన ఉచిత కృపలో ముందుకెళ్తున్నారా? దేవుడు అద్భుతమైన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు. ఆ నిత్యుడైనటువంటి పరమాత్ముని ద్వారా మేలు పొందాలని మాకు ఆశ ఉన్నది. రండి, ఈ సమయంలో కొరింథీయులకు రాసిన 6వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి స్తుతింపబడునుగాక. కనికరము చూపు తండ్రి స్తుతింపబడునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు అంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం రాయబడి ఉంది. నీ దేవుడిని యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో చేసిన ప్రమాణము. మనము ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరు అంటే కనికరం గల దేవుడు గనుక చేయి విడిచిపెట్టేవాడు కాదు. కనికరం గల దేవుడు గనుక సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 51వ వచనంలో, నువ్వు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. అంటే ఎలా ఉంటుందంటే దేవుని కనికరము నిత్యం ఉంటుంది, విడిచిపెట్టేవాడు కాదు. అర్థమైందా? విడిచిపెట్టేవాడు కాదు. చెరలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో బాధల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కనికరాన్ని చూపుతున్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది. కీర్తనలో 18వ కీర్తన 50వ చరణంలో, నువ్వు నియమించిన రాజు గొప్ప రక్షణ కలుగజేయవాడు, అభిషేకించిన దావీదునకు అతని సంతానం నిత్యము కనికరము చూపువాడు. ఒకటే రెఫరెన్స్ అన్నమాట. అంటే దావీదు కుటుంబానికి దేవుని కనికరం ఎంత ఉందో అర్థమవుతుంది మనకి. దేవుడు భూమి మీద ఉన్నటువంటి నిరుపేదలను, బీదలను కనికరించేవాడండి. చెరలో ఉన్నవారిని. అర్థమవుతుందా? ఆయన అందరికీ ఉపకారి. ఆయన కనికరము అన్ని కార్యాల మీద మనం చూస్తాం. అర్థమవుతుందా? నిజమే, ఇది మాత్రం వాస్తవం. ఇది మాత్రం వాస్తవం. దేవుడు తన కనికరాన్ని అద్భుతంగా మన పట్ల చూపుతూ ఉన్నాడు. ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని కనికరాన్ని పొందాలి అంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధలు వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. యోసేపు దేవుని కనికరాన్ని పొందాడు. ఎలా పొందాడు? తనలో అతిక్రమముకు చోటు లేదు. దేవుని కనికరం పొందగలుగుతూ వచ్చాడు. అతిక్రమములు దాచిపెడితే ఎలా? కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవుడు మాత్రం ఆయన కటాక్షము కనికరం గల దేవుడు. అవును. కాబట్టి ఈ భూమి మీద దేవుని కనికరము మనం కలిగి ఉండుట ఎంత లాభసాధనమో తెలుసా? ఒకప్పుడు దేవుని కనికరము లేక ఇప్పుడు దేవుని చేత కనికరింపబడ్డాం. అందుకే పౌలు ఏమంటాడంటే తిమోతి పత్రికలో నిజంగా చాలా అద్భుతంగా ఆయన మాట్లాడతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటాను. మొదటి పత్రిక ఎంత బాగా చెప్తాడు చూడండి. 1:13 చదువుతాను, తర్వాత 1:16 చదువుతాను. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తున్న కనుక
కనికరింపబడితిని. విన్నారా? తర్వాత చదువుతున్నాను. నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. కాబట్టి పౌలు గారు దేవుని చేత కనికరింపబడ్డాడు. అర్థమైందా? ఆ ప్రధాన పాపిని అంటున్నాడు. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను, ఎన్నో దౌర్భాగ్యమైన పనులు చేశాను, దేవుడు నన్ను కనికరించాడు. ఆయన సాక్షిగా, అపోస్తలుడిగా ఎంత గొప్ప సేవ చేశాడో మనందరికీ తెలుసు కదా. చాలా గొప్ప సేవ చేశాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. దేవుడు కనికరం గలవాడు. ఈ భూమి మీద తన కనికరాన్ని దావీదు కుటుంబానికి నిత్యం ఎలా చూపుతూ వచ్చాడు. యేసేపు ఇలా బైబిల్లో చాలామందికి దేవుడు తన కనికరాన్ని చూపినట్లుగా దేవునికి విరోధంగా ఉన్న పౌలు గారి మీద కూడా ఆయన కనికరం ఎంత గొప్పది. ఆయన చేత కనికరించబడ్డాం. ఆయన పరిచర్యలో ఎంత చక్కగా. అందుకే లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నానుకలు చల్లట్లు లాజరును పంపము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. ఇప్పుడు ఎలా వస్తుంది కనికరం? భూమి మీద ఉన్నప్పుడు మన పొరపాట్లు ఒప్పుకోకుండా ఇష్టానుసారంగా జీవించి ఎవరిని పట్టించుకోకుండా ఏవండి వస్తుందో చెప్పండి, ఏమండి చెప్పండి, తప్పు కదండి. ఆ ధనవంతుడు లాజరు తన ఇంటి వాకిటే ఉన్నాడు. ఏ రోజు ప్రేమించిన వాడు కాదు, మంచి భోజనం పెట్టినవాడు కాదు. ఎందుకంటే బేదలను కనికరించేవాడు, యెహోవా కప్పించేవాడు కదా. ఏ రోజు కనికరం చూపినవాడు కాదు. ఈరోజు అగ్నిగుండంలోకి వెళ్ళి నన్ను కనికరించు అంటే ఎలా అవుద్ది? ఈరోజు చాలామంది కూడా సమస్యలు వచ్చినప్పుడు మమ్మల్ని కరుణించు దేవా అని దేవుని వేడుకుంటున్నారు, కన్నీళ్ళు గారుస్తున్నారు. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ వారికి కానీ సమస్యలు వచ్చినప్పుడే మందిరం గుర్తొస్తుంది, సేవకులు గుర్తొస్తారు. మధ్యలో గుర్తురారు, గుర్తు రావట్లా, అప్పుడు కేకలేస్తారు. తస్మత్ జాగ్రత్త సంగమా. అన్నీ బాగున్నప్పుడు ఎవరు నీకు గుర్తు రాకపోవచ్చు, సమస్యల్లో ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తారేమో. అబ్రాహం గుర్తొస్తారు అంటే తిని త్రాగుతున్నప్పుడు అబ్రాహం గుర్తు రాలేదా? తిని త్రాగుతున్నప్పుడు దేవుడు గుర్తు రాలేదా? కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఆ తప్పిపోయిన కుమారుడు చూడండి ఎంత చక్కగా దేవుని తెలుసుకున్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి ఎవరు కనికరపడలేదు. వాడు దూరదేశం పోయాడు. అంటే తప్పు తెలుసుకుంటే నిన్ను కనికరించడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. అర్థమైంది. లూకాసు వార్త 7:13లో ప్రభు ఆమెను చూచి కనికరపడి ఏడవద్దని చెప్పాడు. దేవుడు కనికరం లేడు అని అనుకుంటున్నారా? పొరపాట్లని ఒప్పుకొని ప్రభు సన్నిధికి వచ్చి ముందుకెళ్తే ప్రభు ఎంత కృప చూపుతాడో. ఆయన కనికరం తరతరాలు ఉండేది. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరము ఉంటుంది అన్నమాట. అవునండి, చక్కగా ప్రభులో ముందుకెళ్దాం, ప్రభు కనికరాన్ని పొందాం, ప్రభు చూపిన కనికరాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన మాటల కొరకు స్తుతిస్తున్నాం. నిజమే, నువ్వు కనికరము చూపు తండ్రివి నాయన. మత్తయి సువార్త 20:34 కాబట్టి యేసు కనికరపడి వాని కన్ను ముట్టెను. అవును, మీరు కనికరం గల దేవుడు ప్రభా, స్తోత్రాలు. ఈ భూమి మీద మేము ఏ పార్టీ వారం తండ్రి, ఎన్నో రకాల పొరపాట్లు చేసి అతిక్రమాలు చేసి నిన్ను దుఃఖపెట్టిన వారమే. అయినప్పటికీ మా మీద నీ కనికరం చూపినందుకై స్తోత్రాలు. అందరి బట్టి నేను కనపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో నిన్ను స్తుతించుట, ఆరాధించుట నిజముగా మా పరమ తండ్రి, మేము ఎక్కడో పాపంలో ఉన్నప్పుడు పౌలు గారి వల్లే అవిశ్వాసం వల్ల ఎన్నో విషయాలు చేస్తూ ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా నీ కనికరము చేత మమ్మల్ని క్షమించినందుకై నీకు స్తోత్రాలు నాయన. ఆ ధనవంతుని వల్లే
విచ్చలవిడిగా జీవిస్తున్నప్పటికీ సైతం కూడా ఆయన నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కనికరం ఎంత గొప్పది. మమ్మల్ని ప్రేమించి కనికరించినందుకై నిన్ను స్తుతిస్తున్నాను. ఏమి చెల్లించగలం ప్రభా? ఏమి చెల్లించిన రుణస్థులను ఒప్పుకుంటూ మహిమ ఘనత స్తుతి ప్రభావానికి తెలియజేస్తూ ఆయన గొప్ప దేవుడు నమ్మి స్తుతిస్తూ గొప్ప కార్యములు మా జీవితాల్లో చేసే దేవుడు అని నమ్మి స్తుతిస్తూ ఆయన చక్కగా మా ప్రియుల కుటుంబాలను మీరు కనికరించండి. దావీదు కుటుంబాన్ని ఎన్నో కుటుంబాలు కనికరించిన దేవా, మా కుటుంబాలను కూడా మీరు కనికరించి క్షేమంతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.